బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీ9 న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, ప్రకాశం జిల్లాలో టీడీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల కౌంటింగు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎట్లా ఏంది అనేది కూడా మనకు కూడా అందరికి కూడా తెలిసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రెండవది వచ్చేసి ఈరోజు ఎగ్జిట్ పోల్ కూడా 6:30 తర్వాత ఆల్ ఛానల్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ మీడియా కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాకపోతే మేమంతా కూడా భరోసాగా ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులో కూడా మంచి మెజార్టీతోటి ఒంగోలులో కూడా గెలవబోతూ ఉన్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఉండే 12 నియోజకవర్గాలు కూడా దాదాపు అన్ని సర్వేస్ కూడా పాజిటివ్గా ఇచ్చాయి. ఎందుకంటే మహానాడు తర్వాత నుంచి ప్రకాశం జిల్లా అంటే ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా కార్యకర్తలు ఒక పౌరుషంతో, కార్యకర్తలంతా కూడా కలిసి, నాయకులంతా కూడా కలిసి ఒక యూనిఫామ్గా మనం పనిచేస్తూ వచ్చాం. దానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీట్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఉండే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే ఏ విధంగా ఇష్టారాజ్యంగా, రౌడీయిజంగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా బిహేవ్ చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏం చెప్పారు, వాళ్ళ కోడల్ని ఏదో తిట్టారు. ఆయనేమో ప్రెస్లో కూర్చొని మా కుటుంబం జోలికొచ్చో అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు. ఆడ తీరా జరిగింది ఏందనేది అందరికి కూడా వివరించిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎవరైతే మావాడు ఉన్నాడో వాడిని తీసుకొని మేము రిమ్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి 2000 మందితోటి దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసి బయట ఉండే మా కార్యకర్తల మీద చేతులు చేసి ఇన్ని చేస్తే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదనేది అడుగుతూ ఉన్నాం. కార్లు పగలగొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది. వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరి మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను. ఆ డిఎస్పీని అడుగుతున్నాను, ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఆ సిఐలు ఇద్దరిని అడుగుతున్నాను, 3 సిఐలని అడుగుతున్నాం. ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం, దీనికి మాకేమి ఇబ్బంది ఏమి లేదు. 2 డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకు వెళ్తున్నాం, కోర్టులో కూడా చూస్తాం. ఆ పెద్ద మనిషి అనింది ఏందనేది కూడా ఇది కూడా ఒకసారి చూడండి, వీడియో క్లిప్పింగ్. తర్వాత ఆయన ఓ పార్టీ మీడియా వాళ్ళ ప్రోగ్రాం పెడితే ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే భాష ఆయన రాగానే 2000 మంది వచ్చేసారంట. వాళ్ళు అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడో ఒక మిగిలేవాడు కాదు. అదే ఆయన చర్య తీసుకుంటే ఒకడు కూడా మిగలడంట. సరి చెప్పి చేశారు. ఎలక్షన్ లో ఒక కార్యకర్త మీద చేయి పడిందంటే ఆ చెయ్యి ఉన్నదని కూడా ఎలక్షన్లో ఎవరన్నా ఇన్ని ఎలక్షన్స్లో మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు విడపడుంటా నేను అయితే మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు విడపడుంటా నేను పోయిన 5 నిమిషాలకి 2000 మంది కార్యకర్తలు
చేసుకుంటే వాడెవడో ఒక మిగిలేవాడు కాదు. పోలీసులు పోలీసు వాళ్ళు సర్ది చెప్పాకంట ఆయన అందరం మేము అంతా బతికాం, లేకపోతే అందరినీ చంపేసేవాడంట ఆయన. హనుమత్ జయంతి పర్వదినాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ఆంజనేయుని దేవస్థానాలు భక్తులతో కలకల్లాడాయి. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకొని హనుమంతునికి నిర్వహించిన అభిషేకాది క్రతువుల్లో భక్తి శ్రద్ధల నడుమ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి యందు సువత్సల సమేత ప్రసన్నాంజనేయ కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు దేవస్థానాల ముందర బారులు తిరిగి ఆంజనేయ సుతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అన్ని రకాలైనటువంటి క్రతువులు ఏదైతే ఉందో ఏది స్వామి మరియు వారి ధర్మపత్ని విద్యా గాయత్రి గారు స్వామివారికి స్వామి యొక్క సేవ చేసుకుంటారు. ఇదిగోండి. జూలై 7న ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. జూలై 7న ఈదుమూడిలో జరగనున్న జనజాతర కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి రేపు 2024 జూలై 7కి 30 వసంతాలు అవుతున్న సందర్భంగా మాదిగల జనజాతరను ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో లక్షలాది మందితో నిర్వహించాలని నిన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ముఖ్యులతోటి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించుకొని సుదీర్ఘంగా దాదాపు 10 గంటల పాటు చర్చించిన అనంతరం మాదిగల జనజాతరను ఈదుమూడి కేంద్రంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ పేరు మీద 30 సంవత్సరాలుగా మాదిగలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి నాయకత్వ కబంధ హస్తాల నుండి 30 సంవత్సరాలుగా
మాదిగలను వర్గీకరణ పేరుతో మోసం చేస్తూ ఈరోజు మనువాద విషకవిగిలికి మాదిగలను చేర్చాలని చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్వహించాలని మోసగాడి కబంధ హస్తాల నుండి మాదిగ జాతిని కాపాడుకోవాలని ప్రధాన అజెండాగా తీర్మానించుకోవడం జరిగింది. వాటితో పాటు రేపు జూలై 7న నిర్వహించతలపెట్టినటువంటి మాదిగల జనజాతరలో వర్గీకరణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొని అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరమైందని దుర్మార్గుడు కానీ ఈరోజు ఒక దుర్మార్గుడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలు తిప్పికొడుతూ ఈదుమూడి గడ్డ మీద ప్రేమ అభిమానం ఉండబడిన వాడు. ఈదుమూడి గడ్డ పుణ్యక్షేత్రం అనుకుంటే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అది తల్లిపాత్ర. ఆ తల్లిపాత్రను గౌరవించవలసినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ నాయకులకి కార్యకర్తలకు ఉందన్న విషయాన్ని కూడా గుర్తెరిగి రేపు జూలై 7న ఈదుమూడిలో జరిగే మాదిగల జనజాతరను జయప్రదం చేయడానికి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా సంతనూతులపాడు మండలం గుమ్మలంపాడులోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానంలో లక్ష నాగవల్లి అర్చన వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో తొలుత విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం నిర్వహించి మన్య సూక్తాది వేద మంత్రాలతో స్వామివారిని అభిషేకించి తదనంతరం సింధూరం వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించి సహస్రనామాలతో లక్ష నాగవల్లి దళాచరణ నిర్వహించారు. శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక భజన మండలి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. గ్రామస్తులు విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ఘనంగా ముగిశాయి. తెలుగువారి నటనా చాతుర్యాన్ని, పౌరుషాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ నందమూరి తారక రామారావు అని ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమైన వక్తలు కొనియాడారు. గుంటూరు అమృత లహరి ఆర్ట్స్ థియేటర్ కళాకారులు ప్రదర్శించిన నాన్న నేను వచ్చేస్తా నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రత్యేక ప్రదర్శనగా ఒంగోలు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన హెచ్చరిక నాటిక సైతం ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, ప్రతిభా కళాశాలల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి అసలు రావట్లేదు? మీరు వస్తేనే కదా సార్ మాజీ కార్పొరేటర్గా సిటీలో జరుగుతున్న విషయాలన్నీ తెలిసేది. ఏంటి ఇప్పుడు వస్తున్నారు? రండి రండి రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉందనుకోండి. అవునండి, మర్చిపోయాను. నేను రోజు మీరు అసలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏంటి విశేషం చెప్పండి. నెల రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పమంటారు? జైలుకు వెళ్ళాడు. జైలుకి అంటే మీరు జైలుకి వెళ్ళారంటే నా మగతనం నిరూపించుకోవడానికి. రాఘవ గారు, అమ్మ చెల్లమ్మ, అన్యదా భావించకండి, మళ్ళించారు. అదొక చిత్రమైన కేసు. చిత్రమో కాదు, తర్వాత అసలు కేసు ఏమిటో చెప్పండి. ఏమీ లేదండి రాఘవ గారు, మన కాలనీ చివర మీట్ అండ్ ఈట్ రెస్టారెంట్ ఉందా? నేను అప్పుడప్పుడు అక్కడ వెళ్ళొస్తుంటాను. కాదు కొడుకు, నేను శ్రీరామ్ అయితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఎందులో దూకి చస్తాను. సర్లే కదా అని చెప్పి వచ్చిన సంబంధం కూడా క్యాన్సిల్ చేసి శ్రీరామ్ నుంచి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాతో కలిసి ఉండదు, విడిపోతానే అంటున్నావు. అసలు ఏమైంది నీకు? అవునమ్మా అన్నాను, వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను, వాళ్ళే పెళ్లి చేసుకుంటానని గొడవ కూడా చేశాను. గుర్తొచ్చింది, సరేనా నాన్న? చెప్తున్నాను. అయినా నీకు ఫస్ట్ నుంచి శ్రీరామ్ అంటే మంచి ఇంప్రెషన్ ఉంది. నేనేం చెప్పినా నవ్వను అర్థం చేసుకోను. నాకు తెలుసు నాన్న, చెప్పేది తల్లి. సరే, ఒక్క నెల రోజు సెలవు పెట్టి The great real estate share marketer, PDCC bank chairman, after all Ramya ata. Just for relax nana. సూపర్ గేమ్. ఎన్నెన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకుని జాగ్రత్త పడమని మిమ్మల్ని ఒక మిత్రుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నిర్లక్ష్యం చేశావు, భవిష్యత్తులో మీరు కూడా ఒక వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించక తప్పదు. పిల్లలకు కావాల్సింది స్వేచ్ఛా స్వాతంత్రాలు, అంతేగాని రిస్ట్రిక్షన్స్, దండనలు కాదు. ఆంజలనా దండేసి బీజేపీ జిల్లా నాయకులు బుద్ధులూరి ఆంజనేయులు. నెక్స్ట్ మహిళలందరూ కూడా వేదిక మీదకి రావాలి, జడ్జీలతో సహా. మా వాళ్ళందరూ అందరూ తెలుసు. అరుణ గారు, అందరూ నరసమ్మ గారు, పద్మ గారు, అరుణారెడ్డి గారు అందరూ వేదిక మీద రాసిన కూర్చున్నాం. వాళ్ళకి తల ఒకటి ఇచ్చేసి నలుగురికి నలుగురు దాంట్లో మీ చేత్తో తీయండి. ఆ చీరల పైన పెట్టుకున్నా. ఈ కారులోనే వాళ్ళ తెచ్చారా మొత్తం? రైట్ రైట్ రైట్. మన డ్రైవర్కి ఫోన్ చేసి 14 టోకెన్ నెంబర్ 14 ఎవరి దగ్గర ఉందమ్మా?
టోకెన్ నెంబర్ 14 ఉన్న వాళ్ళు రండి ఇక్కడికి. టోకెన్ నెంబర్ 14. టోకెన్ నంబర్ 147. టోకెన్ నంబర్ 147. అమ్మా మీ దగ్గర టోకెన్లు ఉన్నాయి కదా, నెంబర్ చూసుకోండి. ఫస్ట్ టోకెన్ నంబర్ 14, రెండో టోకెన్ నంబర్ 147. అమ్మా మీరు 3 తీశారు కదా, ఫస్ట్ 147 ఎవరు? 147 రండమ్మా. మూడో టోకెన్ మేడం, మేడం మీ దగ్గర నెంబర్ 106. టోకెన్ నెంబర్ 106. టోకెన్ నెంబర్ 106, మూడో టోకెన్ అది. నాలుగో టోకెన్ నెంబర్ 104. 106 మూడో టోకెన్ నెంబర్, 104 నాలుగో టోకెన్ నెంబర్. ఇద్దరు రావాలమ్మా. టోకెన్లు ఎవరి దగ్గర ఉన్నాయో అమ్మా. 123 ఐదో టోకెన్ నెంబర్ 123. అమ్మా 106, 104, 123 టోకెన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా. మీ అందరికీ ఒక శుభవార్త. నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా జూన్ 9వ తేదీ మన వాళ్ళు బాలకిషోర్ నాట్య మండలి వారు స్వాతి చినుకులు అనే నాటకం ప్రదర్శిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇదే విధంగా దాన్ని కూడా దిగ్విజయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రేపు రాత్రికి మన గ్రామంలో పెద్దవాళ్ళ దగ్గర హనుమాన్ జయంతి చేస్తూ ఉన్నారు కాబట్టి భోజన కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుచూ ఉన్నాం. థ్యాంక్ యూ. అమ్మా ఎంతమ్మా టోకెన్ నెంబర్? తీసుకో మేడం గారికి, మేడం గారికి. వచ్చింది 123 అయిపోయింది. అమ్మా ఎంత? 106. 106 వచ్చేసి అయిపోయింది. 104 రావాలా? తీసుంది 123 అయిపోయింది. 104 రావాలా? కాదు 143. 104 సరే ఇవ్వండి. 143. 143 ఆమె 143 ఇంకేమున్నాయి? నూట 143. 142 కాదు, 143. రగన్ నేడి అన్నా లాస్ట్ ఇంకొకటి తీయండి.
87 146 145 87 కదా 87 146 145 టోకెన్ నెంబర్లో రావాలా? అయిపోయింది ఇంకా అయిపోయింది. అయ్యే మూడే ఇవ్వాలి ఇప్పుడు. ఎంత? 87 పట్టుకోండి మేడం. 145 146 రెండు రావాలా? మా మీ దగ్గర స్లిప్లు ఉన్నాయి కదా, 146 145. తీసండి. ఇంకొకటి ఉంది 146 146 అయిపోయింది. తప్పుడు ప్రాబ్లం ఏంటో నాకు అవును నెంబర్ లేదు, నెంబర్ చదవలేదు కదా. ఇచ్చారు రెండు వచ్చినాయి స్లిప్. స్లిప్ ఇంకెందుకు ఉంటుంది? 146 అనుకుంటా. ఇవాళ అయిపోయింది. ఇవాళ ఎంతది? 145 రాలా చించేసారు. అయిపోయింది. సరిపోయింది. థ్యాంక్ యూ. మరలా కలుద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంతటి విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా కొప్పోలు కళా పరిషత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.